నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యార్థుల వరుస మరణాలపై సిపిఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అడ్డుబంగి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మరణం అమానుషమని, దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరి చూపలేదని జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు విమర్శించారు. పార్వతీపురం సుందరయ్య భవనంలో జరిగిన ప్రెస్ మీట్లో నాయకులు వి ఇందిర, ఎం తిరుపతిరావు, వై నాయుడులతో కలిసి మాట్లాడారు. గత 2 నెలల్లో 7 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. గిరిజన శాఖ మంత్రి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాలకు 50 లక్షల పరిహారం, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకం, పరిశుభ్రత, తాగునీరు, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వామపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. గిరిజన విద్యార్థులు మరణాలు వరుసగా కొనసాగుతున్నాయి. గతంలో కురుపాంలో చనిపోయారు, ఆ తర్వాత సాలూరు నియోజకవర్గంలో చనిపోయారు. నిన్న సీతంపేట సీతంపేట మండలం అడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలిక చనిపోవడం అనేది ఈవేళ ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ మంత్రి కానీ ఏ రకంగా అలసత్వంగా ఉన్నారనేది మనకు తెలియజేస్తుంది. వరుస మరణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, మంత్రి గారు కానీ స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈవేళ చనిపోయిన గిరిజన విద్యార్థులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఆందోళన జరుగుతుంది. అలాగే గిరిజన విద్యార్థులు చనిపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. పచ్చకామెర్లు కావచ్చు, లేకపోతే మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, రక్తహీనత కావచ్చు, సికిల్ సెల్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే, సక్రమంగా ఆశ్రమ పాఠశాలలో, గిరిజన విద్యాలయాల్లో మెనూ అమలు కావడం లేదు. మెనూ ప్రభుత్వం ఇచ్చిందే సాలడం లేదు. కాబట్టి ఈవేళ ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో, మన్యం ప్రాంతంలో వరుస గిరిజన విద్యార్థుల మరణాలు జరుగుతున్నా నిమ్మక నీరెత్తినట్టుగా ఉండడము అంటే గిరిజనులు ఎంత చిన్నచూపు చూస్తున్నారో, చులకన చేస్తున్నారో అనేది అర్థం కావాలి. దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. అలాగే వీళ్ళ గిరిజన విద్యార్థుల మరణాలు ఆపాలంటే అనేకమైన చర్యలు తీసుకోవాలి, మెనూ పెంచాలి. అనంతపురం జిల్లా కోడేరు